బీఆర్ఎస్ హయాంలోనే 12 కిలోమీటర్ల పనులు. మేం చెప్పేది తప్పైతే ముక్కు నేలకు రాస్తాం. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? మంత్రి జూపల్లికి శ్రీనివాస్ గౌడ్ సవాల్. బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి 12 కిలోమీటర్ల పనులను పూర్తి చేసినట్టు ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ జూపల్లి కృష్ణారావుకి ఒక సవాల్ విసిరిండు. ఇక్కడ సిగ్గుపోయే విషయం ఏంటంటే జూపల్లి శ్రీనివాసు అప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు. జూపల్లి జూపల్లి కృష్ణారావు అప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, మళ్ళీ కాంగ్రెస్కు వంత పాడతాడు. అప్పుడు పనులు చేసిండో లేదో జూపల్లి కృష్ణారావు నీకు తెలియదా? అప్పుడు మంత్రివే, ఇప్పుడు మంత్రివే అంటే అప్పుడు వేరే మెదడు ఉండేనా నీ దగ్గర నీకు? ఇప్పుడు వేరే కాంగ్రెస్ మెదడు వచ్చి కూర్చున్నదా? ఎందుకు ఇట్లా సిగ్గుపోయే పనులు చేస్తారు? ఏదో ఒక గోడ దునికి పబ్బం గడుపుకుంటే గిట్లనే ఓ నిబద్ధత లేని మాటలు మాట్లాడతారు, నిజాయితీ లేని మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్లో ఉంటే ఒక స్టాండు, బీఆర్ఎస్లో ఉంటే ఒక స్టాండు, బీజేపీలో ఉంటే ఒక స్టాండు. వాళ్ళు మాట్లాడిన మాటలకే వాళ్ళకే విలువ ఉండదు. మరి సిద్ధమా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ విసిరిన సవాల్కి? ఆయన 12 కిలోమీటర్ల పనులు వాళ్ళు చేయలేదు అని నువ్వు నిరూపిస్తే వాళ్ళు ముక్కు నేలకు రాసుకుంటారు. మరి నువ్వు ఆ రోజు బీఆర్ఎస్లో ఉన్నావు. ఒకవేళ చేసిందని వాళ్ళు నిరూపిస్తే నువ్వు శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటావా? జూపల్లి కృష్ణారావు, ఇక తేల్చుకో నువ్వే.